హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు ఒక సముద్రపు ఒడ్డున ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ చాలా అన్యోన్యతగా ఎంతో ప్రేమతో ఉండేవారు. కానీ ఆ ఊరిలో ఒక సమస్య వచ్చింది. రోజుకు ఒకరు చొప్పున ఆ గ్రామంలో ప్రజలందరూ తప్పిపోతూ ఉన్నారు. ఆ విషయంకై ఊరిలో ప్రజలందరూ చాలా ఆందోళన పడుతూ కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. పిల్లలందరూ తప్పిపోతున్నారు, నీకు తెలుసా అని ఒక అతను అడిగాడు. ఆ ఊర్లో మరొక అతను, అవునవును నేను కూడా విన్నాను, మన ఊర్లో పిల్లలందరూ కూడా తప్పిపోతున్నారంట కదా, నాకు ఏదో భయంగా ఉంది, మన ఊరికి ఏదో కీడు జరుగుతుంది, నాకు తెలిసి ఈ పిల్లలందరూ అసలు ఎవరు తీసుకెళ్తున్నారు, నాకు అంతా ఏదో మాయలా అనిపిస్తుంది అని ఆ ఊరి ప్రజలు అనుకుంటున్నారు. సముద్ర తీరంలో ఒకరోజు ఇంతకు ముందు పిల్లలందరూ ఆటలాడుకుంటూ ఉండగా ఒక ముగ్గురు పిల్లలు మాత్రం ఆ సముద్రపు ముందున నుంచొని ఆటలాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక స్వరం వినిపించింది. ఏ పిల్లలు, నాతో రండి, మిమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్తా, మీకు అక్కడ వింత వింత విశేషాలన్నీ చూపిస్తాను అని ఒక అందమైన మధురమైన స్వరం వినిపించింది. అది విన్న వాళ్ళ ముగ్గురు, అరే ఏదో స్వరం వినిపిస్తుందిరా, ఆ గొంతు వినడానికి చాలా అందంగా ఉంది కదూ. అవునవును చాలా అందంగా ఉంది, కానీ ఇక్కడ మనల్ని ఎవరు పిలుస్తున్నారు అని వాళ్ళ ముగ్గురు అటుగా చూడగా అక్కడ ఒక మత్స్యకన్నా వీళ్ళని పిలుస్తూ కనిపిస్తుంది. నా దగ్గరికి రండి అనగానే వీళ్ళు ముగ్గురు సముద్రంలోకి వెళ్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మత్స్యకన్య వీళ్ళని చూసి, మీకు సముద్రంలో ఆడుకోవాలనిపిస్తుందా, నాతో రండి, మిమ్మల్ని సముద్రంలోకి తీసుకువెళ్ళి మీకు వింత విషయాలు చూపిస్తారు. మత్స్యకన్నా, నేను ఎప్పుడూ పేపర్లో చూడడం తప్ప నిజంగా ఇదే చూస్తున్నాను, చాలా అందంగా ఉంది, ఈ మత్స్యకన్య అంటే నాకు చాలా ఇష్టం అని ముగ్గురు చాలా సరదా పడుతున్నారు. అప్పుడు ఆ జలకన్య, పిల్లలు మీరు నాతో రావాలనుకుంటే మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి, అది ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా వినండి, మీరు సిద్ధమేనా అని అడిగింది. అవును మేము సిద్ధమే, నువ్వు ఏం చెప్పినా చేస్తాము, మాట తప్పరు కదూ, నేను అడిగిన తర్వాత మీరు కాదనకూడదు, ఎందుకంటే మిమ్మల్ని ఖచ్చితంగా సముద్రంలోకి తీసుకొని వెళ్తాను. అవును మేము మాట తప్పము, మేము చెప్పినట్టే చేస్తాం, అయితే జాగ్రత్తగా వినండి, నేను మీతో మాట్లాడుతున్నట్టు మీకు కనిపించినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు, మీ తల్లిదండ్రులకి కూడా అస్సలు చెప్పకూడదు అని మత్స్యకన్య చెప్పింది. చెప్పం, అసలు ఎవ్వరికీ చెప్పం, నువ్వు కనిపించినట్టు కానీ ఎవ్వరికీ చెప్పం. సరే సరే, మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని వెళ్ళాలంటే మీరు రోజు ఒక పిల్లవాడిని నా దగ్గర తీసుకుని రావాలి, అలా వస్తే తరువాత మిమ్మల్ని ముగ్గురిని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. సరే తప్పకుండా తీసుకొని వస్తాం, మేము నీవు చెప్పిన విధంగానే ఎవరో ఒక పిల్లని తీసుకొని వస్తాం, తర్వాత తీసుకువెళ్తావా. ఏ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇటు రండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి లోపల సముద్రంలోకి వెళ్ళవద్దు అని అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. అమ్మో అమ్మ పిలుస్తుంది, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, లేకపోతే అమ్మ కోప్పడుతుంది అనగానే మత్స్యకన్య మాయమైపోయింది. ఒడ్డుకు చేరిన పిల్లలతో వాళ్ళ అమ్మ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీకు సముద్రంలోకి వెళ్ళవద్దని, అంత లోతుగా ఎందుకు వెళ్ళారు, అది చాలా ప్రమాదం, మీకు చెప్తే అర్థం అవ్వలేదు, ఒక్కసారి చెప్పినా మీరు అర్థం చేసుకోవాలి కదా, మీరేంటి మీ ఇద్దరు కూడా వీడికి తోడా, మీరు ముగ్గురు సరే ఇంటికి పదండి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురిని వాళ్ళ ఇంటికి పంపించేసింది. పిల్లలు చాలా నిస్పృహతో ఇంటికి వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత రోజు బడిలోకి వెళ్ళిన వాళ్ళ ముగ్గురు వాళ్ళ స్నేహితుడితో, ఒరే నేను మిమ్మ జలకన్యను చూసాం, జలకన్య మాతో మాట్లాడింది, నువ్వు కనుక వస్తే నిన్ను సముద్రంలోకి తీసుకొని వెళ్తాం, వస్తావా అని చెప్పాడు. నేను రాను అని, బాబోయ్ నిజంగా నేను తీసుకువెళ్తాం, మా మాట నమ్ము, ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం, జలకన్య చూస్తే చాలా అందంగా ఉంటుంది, నేను ఖచ్చితంగా రాను, నాకు భయం, అయినా జలకన్య ఏంటి నాకు భయం అని అతను చెప్పాడు. ఆ వాళ్ళు ముగ్గురు, ఓహో ఎందుకంత భయపడతావు, మేము ఉన్నాం కదా, నీతో పాటు మేము కూడా వస్తాం, రా అని చెప్పాడు. నేను అస్సలు రాను, నాకు మా అమ్మ చెప్తేనే తప్ప నేను బయటికి రాను, నాకు చాలా భయం, పైగా మా నాన్న చెప్పాడు సముద్రంలోకి ఎప్పుడూ వెళ్ళవద్దు అని, అది చాలా ప్రమాదం అంట అని చెప్పి అతను అక్కడి నుంచి పారిపోయాడు. తరువాత రోజు వాళ్ళ ముగ్గురు ఆ జలకన్య వద్దకు చాలా నిస్పృహతో ఎవరు పిల్లలు తేలేదని చాలా బాధతో వెళ్తూ ఉన్నారు.
జలకన్య వాళ్ళని చూసి పిల్లలేరి అని అడిగింది. లేరు, ఈరోజు ఎవ్వరూ రాలేదు. ఏ అని అడిగింది. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆడు చాలా భయపడిపోయాడు, రాడంట అని చెప్పాడు. అప్పుడు జలకన్య సరే సరే, మిమ్మల్ని నేను సముద్రంలోకి తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా మీరు సముద్రంలోకి నాతో వస్తే మీకు అక్కడ బోల్డ్ చేపలు, త్రిమింగలాలు, వింత వింత విశేషాలు అన్నీ చూపిస్తాను. మీరు నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా, అయితే మీరు ముగ్గురు నా వీపు మీదకి ఎక్కండి అని చెప్పి ఆ ముగ్గురిని జలకన్య తన పైకి కూర్చోబెట్టుకొని సముద్రంలో ఈదుకుంటూ తన స్వరాజ్యమైన గృహ వద్దకు ప్రవేశం చేస్తుంది. ఆ గృహ చాలా భయంకరంగా ఉంది. గృహలోకి ప్రత్యక్షమైన తర్వాత జలకన్య ఒక మంత్రగత్తిగా మారిపోయి ఊరి పిచ్చి వాళ్ళారా, మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొచ్చి మీకు సముద్రం అంతా చూపిస్తామనుకున్నారా? ఎంత పిచ్చి వాళ్ళరా మీరు, మిమ్మల్ని ఇక్కడే బంధించి మిమ్మల్ని కూడా నా రక్తంతో తడిపి ముద్ద చేసి చంపి తినేస్తా అని అంది. అది విన్న ఆ ముగ్గురు చాలా భయపడిపోయి బిక్కుబిక్కుబడి ఉన్నారు. ఆ మంత్రగత్తె వాళ్ళ ముగ్గురిని బంధించింది. తరువాత ఆ వేరొక పిల్లని ప్రజలందరూ అడిగారు. వాళ్ళందరూ సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళకి జలకని కనిపించిందంట. జలకని కనిపించడం ఏంట్రా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? లేదు లేదు, నేను నిజంగా చూశాను, వాళ్ళ ముగ్గురు జలకన్యతో మాట్లాడుతున్నారంట. ఆ జలకన్య వీళ్ళ ముగ్గురిని సముద్రంలోకి తీసుకువెళ్తానని చెప్పిందంట. నన్ను కూడా వాళ్ళు అడిగారు, కాకపోతే నేను వెళ్ళలేదు. వాళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా ఆ జలకన్య తీసుకెళ్ళి ఉంటుంది. అది విన్న ప్రజలందరూ అందరం కలిసి ఎలాగైనా సరే ఆ జలకన్య మంత్రగత్తెని మనం పట్టుకోవాలి, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అనుకుంటూ అటు ఇటు ఊరు అంతా ఎతుకుతున్నారు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. తరువాత ఊరిలో ప్రజలందరూ కలిసి ఒక వద్ద సమావేశమయ్యి, సరే ఆ మంత్రగత్తె చెప్పినట్టు ఎక్కడ సముద్రంలోకి వెళ్తే మనమందరం కూడా జరుగుతుందా అని అతను అన్నాడు. ఆ పిల్లవాడు అవును, అతను ఖచ్చితంగా ఈ పిల్లవాడు చెప్పింది నిజమై ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మన ఊర్లో చాలా మంది పిల్లలు తప్పిపోతున్నారు కదా, ఆ విషయం మనందరికీ తెలుసు. అవునవును, వాళ్ళని ఖచ్చితంగా ఆ మంత్రగత్తె దాచేసి ఉంటుంది. మన ఊర్లో చాలా మంది పిల్లలు పోవడానికి కారణం ఆ మంత్రగత్తె అయి ఉంటుంది. ఆహా సరే, అయితే దీనికి ఒక పరిష్కారం ఆలోచిద్దాం. రేపు సాయంత్రం నువ్వు సముద్రం ఒడ్డు నుంచొని ఆడుకుంటూ ఉండు. ఆ మత్స్యకన్యతో నువ్వు పాటు వెళ్ళు. నీ వెనకాల మేమందరం వచ్చి ఆ మత్స్యకన్య యొక్క పని పడతాం అని ఆ ఊరి ప్రజలు ఆ పిల్లాడితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ పిల్లవాడు సముద్రం వద్ద నుంచోగానే వాడికి ఒక అందమైన స్వరం వినిపించింది. రా, నిన్ను సముద్రంలోకి తీసుకువెళ్తాను, నీకు అందమైన లోకం చూపిస్తాను అని ఒక స్వరం వినిపించింది. అతడు నువ్వు నాతో వస్తావా, నేను కూడా సముద్రంలోకి తీసుకెళ్ళి నీకు వింత ప్రపంచం, వింత వింత చేపలు అన్నీ చూపిస్తాను అని అతనితో మాట్లాడింది ఆ మంత్రగత్తె. ఆ పిల్లవాడు సరే, నీతో నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను సముద్రంలోకి తీసుకువెళ్తావా అని అడిగాడు. తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్పి ఆ మంత్రగత్తె ఆ పిల్లవాడిని ఎక్కించుకొని తన మాయా గృహలోకి ప్రయాణం చేస్తూ ఉంది. వీళ్ళ వెనకాల ఊరి ప్రజలందరూ కూడా తన చిన్న చిన్న పడవల్లో తమ వెంట వెంబడించుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రదేశం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఆ పిల్లవాడిని తీసుకుని నాకు మాయగృహంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వీళ్ళలాగే పిచ్చివాడిలా మోసపోయావు, నిన్ను కూడా వీళ్ళ ఇక్కడే బంధించి వీళ్ళతో పాటు నిన్ను బలి చేసేస్తా. ఎంత వెర్రి వాళ్ళరా మీరు, సముద్రం చూస్తారా మీరు, సముద్రం అది విన్న ముగ్గురు పిల్లలు చాలా భయపడిపోయి అడిలిపోతున్నారు. మమ్మల్ని ఎవరు రక్షించరా, ఈ దయ్యం నుంచి మమ్మల్ని ఎవరు కాపాడరా అని చాలా ఆవేదన చెందుతున్నారు ఆ పిల్లలు. ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా ఆ గృహలోనికి ప్రవేశించారు. ఓయి మాయావి, ఈ చిన్న పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు బలి ఇవ్వడం మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా, నిన్ను ఇక్కడే చంపేస్తాం అని బెదిరించారు. ఆ మాయ, ఓరి పిశాచి, నోరు మీరా, నువ్వు అక్కుపక్షివి, నువ్వు ఒట్టి మానవుడు మాత్రమే, నేను భూత ప్రేత పిశాచాలు శక్తులు కలిగిన దెయ్యాన్నిరా, నేను మిమ్మల్ని తెలుసుకుంటే వీడితో పాటు మిమ్మల్ని ఇప్పుడే నాశనం చేసేస్తా అని గట్టిగా అరుస్తుంది ఆ పిశాచి. ఆ ఒక పిల్లవాడు ఆ మంత్రగత్తె చేతిలో ఉన్న మంత్రదండను చూస్తూ ఉన్నాడు. ఆ మంత్రదండాన్ని వాళ్ళ వైపుకు విసిరేశాడు. అది వస్తున్న సంగతి గ్రహించిన ఆ ఊరి ప్రజల్లో ఒకరు ఆ మంత్రదండాన్ని చేత్తో గట్టిగా పట్టుకొని ఆ మంత్రదండంతో మంత్రగత్తె వైపు చూపించాడు. ఓయి మాయావి, ఇప్పుడు నీ ఆట కట్టిస్తాను,
ఇదిగో కాసుకో అని చెప్పి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఉపయోగించి అటువైపుగా విసిరాడు. ఆ మంత్రగత్తె చేత్తో మంత్రం వేయగా ఈ మాంత్రికుడు తన మంత్రదాన్ని అడ్డం పెట్టాడు. ఇరిగిపోయింది. పిల్లలు కూడా అందరూ ఒక్కసారిగా విడుదలైపోయారు. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ, బాబోయ్ నన్ను కాపాడండి, ఓయి మానవా, నువ్వు నయవంచన చేసి నన్ను మోసం చేసి నన్ను గెలిచావు. నిన్ను ఖచ్చితంగా ఏదొక రోజు మీ ఊరి ప్రజలందరినీ చంపేస్తాను. నా మంత్రదండాన్ని విరిచేస్తావు కదూ అని అక్కడి నుంచి ఒక బూడిదలా మారిపోయింది ఆ దెయ్యం. ఆ ఊరి ప్రజలందరూ ఆ బూడిదని ఒక బాటిల్లో వేసి సముద్రంలో దూరంగా విసిరేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లో మరికొద్ది పిల్లలు ఆ సీసాతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ సీసాలో ఏముందని ఆతృతతో ఆ పిల్లలు ఇద్దరు ఆ సీసా యొక్క మూతను తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ సీసా మూత తీసిన వెంటనే ఒక స్వరం వినిపించింది. పిల్లలు, మీరు నాతో ఆడుకుంటారా? మీకు సముద్రం చూపిస్తాను. నాతో వస్తే మీకు వింత వింత బొమ్మలు, వింత వింత చేపలు అన్నీ చూపిస్తాను. మీరు నాతో సముద్రంలోకి రావడానికి సిద్ధమేనా అని ఒక స్వరం వినిపించింది. రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము తన భార్య ఇద్దరు పిల్లలు కలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ గ్రామానికి సమీపంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉండేది. వాళ్ళ ఇద్దరు పిల్లలు ఆ బడిలోనే చదువుకుంటూ ఉండేవారు. ఒక పిల్లవాడు 8వ తరగతి, మరొక పిల్లవాడు 4వ తరగతి. కానీ వీళ్ళ ఇంటి నుంచి పాఠశాలకి వెళ్లే మార్గం మధ్యలో ఒక భయంకరమైన బంగ్లా ఒకటి ఉండేది. అది చాలా భయంకరంగా ఉండేది. ఆ చిన్నవాడు రోజు ఆ బంగ్లా వద్ద నుంచొని చూస్తూ ఉండగా ఈ చిన్న పిల్లవాడు అంతే ఒక వయసు కలిగిన ఒక పిల్లవాడు తనని పిలుస్తూ ఉండడం గమనించూ ఉండేవాడు. ఆ చిన్న పిల్లవాడు అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. వెనకతల నుంచి వాళ్ళ అన్నయ్య హఠాత్తుగా వచ్చి ఆ చిన్న పిల్లవాడిపై గట్టిగా అరిచేవాడు. నీకు అర్థం కావట్లేదా? అమ్మాయి అక్కడికి ఎప్పుడూ వెళ్ళవద్దంది, అది చాలా ప్రమాదం అంట అని అన్నయ్య ఆ తమ్ముని మాటలతో భయపెట్టి ఇంటికి లాక్కొని వెళ్తూ ఉండేవాడు. ఆ భవనం అంటే ఆ ఊరిలో ప్రజలందరికీ చాలా భయం. ఎందుకంటే ఆ భవనంలో ఏయో దెయ్యాలు, పిశాచాలు ఆ భవనంలో నివసిస్తూ ఉంటున్నాయని వాళ్ళ అందరికీ నమ్మకం. ఒకరోజు పాఠశాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య రావడం చాలా ఆలస్యమైంది. ఈ చిన్నవాడు అన్నయ్య ఎప్పుడు చూసినా ఆ బంగ్లా వద్దకు వెళ్ళడం లేదు, నన్ను ఆ బంగ్లాలో ఒక చిన్న పిల్లవాడు రోజు ఆడుకోవడానికి పిలుస్తున్నాడు, వీడు చూస్తే నన్ను లోపలికి వెళ్ళనివాడు, ఈ రోజు వీడు రాకముందే ఆ బంగ్లా వద్దకు వెళ్ళి ఆ అబ్బాయిని కలుస్తాను అనుకొని ఆ బంగ్లా వద్దకు వచ్చాడు. ఆ పిల్లవాడికి ఎదురుగా ఒక చిన్న పిల్లవాడు, రా నాతో ఆడుకుందాం, నాతో రా, నీకు ఆటలాడిస్తాను అని ఒక బంతిని ఆ చిన్న పిల్లవాడి వైపు విసిరాడు. ఆ బంతిని తీసుకొని, అబ్బా ఈ బంతి చాలా బాగుంది, నాకు ఈ బంతి అంటే ఎంతో ఇష్టం, నువ్వు రోజు ఇక్కడే ఉంటావా అని ఆ బాల్ను చూస్తూ ఉన్నాడు. ఆ బాల్ను చూసేసరికి ఆ బాల్ పైన ఏదో రాసి ఉంది. అది చూస్తే ఇలా ఉంది, నేను నీతో ఆడుకోవాలనుకుంటున్నాను, నాతో వస్తావా అని అక్షరాలతో రాయడం కనిపించింది. అది చూసి ఆ పిల్లవాడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, నువ్వు నాతో మా ఇంట్లోకి రా ఆడుకుందాం. లేదు, మీ ఇంట్లోకి వెళ్ళకూడదని మా అమ్మ చెప్పింది, ఈ భవనంలో దెయ్యాలు ఏవో ఉన్నాయంట, అలా అయితే నా బంతిని నాకు తిరిగి ఇచ్చేయి, నువ్వు నాతో ఆడవద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నా బంతిని నాకు ఇచ్చేయి అన్నాడు ఆ పిల్లవాడు. అది విన్న ఈ చిన్న పిల్లవాడు, సరే సరే, ఈ బంతి చాలా నచ్చింది నాకు, సరే నీతో ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే నీతో ఆడుకుంటాను అని చెప్పి ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. ఆ భవనం యొక్క గోడను దాటేసరికి ఆ చిన్న పిల్లవాడు కన్నయ్య వెనక నుంచి వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరిచాడు. ఈ చిన్న పిల్లవాడు ఆ బంతిని తన జేబులో దాచేసుకున్నాడు. వెంటనే ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పింది కదా, ఈ భవనంలో పిశాచాలు దెయ్యాలు ఉన్నాయి, ఆ విషయం నీకు తెలియదా? నిన్ను చంపుకు తినేస్తాయి, అమ్మకు తెలిస్తే కోప్పడుతుంది. లేదు, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు రోజు ఆడుకోవడానికి రమ్మంటున్నాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు, కావాలంటే చూడు అని చెప్పాడు. అక్కడ
అక్కడ ఎవరూ లేరు, కావాలంటే చూడు, ఏ పిల్లవాడు లేడు, నువ్వు ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు. అయినా సరే ఇక్కడ ఎక్కువ సమయం మనం ఉండకూడదు, ఇది ప్రమాదకరమైన భవనం అని అమ్మ చెప్తూ ఉంది. మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు. సరే, ఏంటో ఆ పిల్లవాడు రోజు కనిపిస్తాడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి సమయం అందరూ భోంచేసి తమ తమ గదుల్లో పడుకొని ఉన్నారు. అందరూ చాలా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు జేబులో ఉన్న బంతి కాస్త ఒక్కసారిగా తన జేబులోంచి బయటకు వచ్చి వెళ్తూ ఉంది. ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, అరుపులు కేకలు లాంటివి వినిపిస్తున్నాయి. చూసావా, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, నీకేమైనా వినిపించాయా అని ఇంట్లోకి వచ్చి చూశారు. పిల్లలిద్దరూ ఆడుకోలేదు, పడుకొనే ఉన్నారు. మనం ఏదో భ్రమపడినట్టున్నాం. అవునవును, మనం భ్రమే పడ్డాం. పిల్లలిద్దరూ చక్కగా పడుకొని ఉన్నారు అని చెప్పి ఇంట్లోకి వచ్చారు. అతనికి ఒక విచిత్రమైన ఆకారం నీడలాంటిది కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు చూడు, నాకు ఏదో మన ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నీకు కనిపిస్తుందా అన్నాడు. కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ మళ్ళా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. కొద్ది సమయానికి ఆ పిల్లవాడు జేబులో ఉన్న బాలు బయటకు వచ్చి, నాతో ఆడుకుంటావా, ఓ మిత్రమా, నాతో ఆడుకుంటావా అని ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ పిల్లవాడు లేచి చూసేసరికి బాలు కాస్త ఒక్కసారిగా గాల్లోకి తేలి మీదకి కిందకి పడుతూ ఉంది. అది చూసిన పిల్లవాడు ఆ బాలును పట్టుకోవడానికి ఆ బంతిని వెంబడించుకుంటూ వెళ్తున్నాడు. ఏ, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నేను నీతో వస్తా, నేను నీతో ఆడుకుంటాను, నాకు ఆ బంతి కావాలి అని చెప్పి ఆ పిల్లవాడు ఆ బంతి వెనకాల నడుచుకుంటూ ఆ రాత్రి సమయంలో ఆ భవనం వద్దకు వచ్చాడు. అక్కడ ఆ పిల్లవాడు నుంచొని ఉన్నాడు. నాకు తెలుసు నువ్వు నాతో ఆడుకోవడానికి వస్తావని, అయినా సరే ఈ బంతి గాల్లోకి ఎలా తేలింది, ఇక్కడ దాకా ఎలా వచ్చింది అని ఆ చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడిని అడిగాడు. అది ఒక విచిత్రమైన శక్తి, నా దగ్గర మంత్రాలు అవి ఉన్నాయి, కావాలంటే నీకు కూడా చెప్తాను, నాతో ఆడుకుంటే లోపలికి వస్తే నీకు అన్నీ నేర్పిస్తాను. సరే సరే, నాకు నీతో ఆడుకోవాలని చాలా ఉంది, కాకపోతే ఉదయం పూట మా అన్నయ్య నీతో ఆడనట్లేదు. సరే, ఎప్పుడైనా పోయిందేమీ లేదు, రా మా ఇంటి లోపలికి వెళ్ళి ఈ బంతితో ఆడుకుందాం, నీకు మాయలు నేర్పుతాను. అవునా, నాకు మ్యాజిక్లన్నా ఇలా మాయలన్నా చాలా ఇష్టం, నాకు నేర్పుతావా అని చెప్పి ఆ పిల్లవాడు ఆ ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడికి వచ్చేసరికి ఆ చిన్న పిల్లవాడు గట్టిగా నవ్వుతూ, ఓ పిచ్చివాడా, నువ్వు నన్ను నమ్మి నాతో వచ్చేసావు, నా రూపం చూడు అని ఒక విచిత్రమైన దెయ్యం ఆకారం ఎత్తాడు ఆ పిల్లవాడు. ఇప్పుడు నేను నిన్ను చంపుకొని తినేస్తా, నిన్ను ఎవరు రక్షిస్తారు, రోజు నీకోసమే, అయ్యో బాబోయ్ నన్ను కాపాడండి, ఈ దయ్యం నన్ను చంపి తినేసేలా ఉంది అని చాలా కంగారు పడుతున్నాడు ఆ చిన్న పిల్లవాడు. ఆ దయ్యం మాత్రం అతను పిల్లవాడి వైపు అలా చూసుకుంటూ చాలా కోపంగా నవ్వుతూనే ఉంది. నిన్ను ఇక్కడ ఎవ్వరూ కాపాడలేరు, నిన్ను నేను ఇక్కడే ఇప్పుడే ఖచ్చితంగా చంపి తినేస్తా, నీ రక్తం తాగేస్తా అని గట్టిగా ఆ దయ్యం అరుస్తుంది. ఇది ఆ పిల్లవాడు ఉన్నాడో లేదని వాళ్ళ నాన్న ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ చిన్న పిల్లవాడు లేడు. వాళ్ళ అన్నను లేపి, తమ్ముడు లేడు, నేను నిజంగానే చూడలేదు, నాకేమీ తెలీదు, కాకపోతే వాడు రోజు సాయంత్రం ఆ బంగ్లా వద్ద నిల్చొని ఉండేవాడు. అయ్య బాబోయ్, అక్కడే నాకు తెలిసి తమ్ముడిని ఆ దెయ్యమే తీసుకెళ్ళిపోయి ఉంటుంది నాన్నగారు అని వాళ్ళ నాన్నతో వాళ్ళ పెద్ద కుమారుడు చెప్పాడు. అవునా, నాకు తెలిసి మన పిల్లవాడిని ఆ దెయ్యమే తీసుకెళ్ళిపోయి ఉంటుంది, ఆ దెయ్యం పని ఖచ్చితంగా పడతాం, మీరు కాంబరా పడకండి, నేను వెళ్ళి వాడిని తీసుకొని వస్తాను. అలాగైతే ఈ విషయం గురించి ఊర్లో ప్రజలకు ఎవరికైనా చెప్పి మీతో సహాయం కోసం ఎవరినైనా తీసుకుని వెళ్ళండి అని చెప్పి అతని భార్య అతనితో చెప్తూ ఉంది. అది విన్న అతను, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఎవరికైనా కొర్రలు తీసుకెళ్ళి అక్కడ చూద్దాం అని వాళ్ళందరూ కలిసికొట్టిగా ఆ దెయ్యం బంగ్లా వద్దకు వెళ్ళారు. అక్కడ అరుపులు లాంటివి వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని ఆ పిల్లవాడు గట్టిగా అరుస్తున్నాడు. దెయ్యం మాత్రం నిలకడగా, నిన్ను ఎవడూ కాపాడలేడు, నిన్ను ఖచ్చితంగా ఈరోజు చంపు తినేస్తా
అని దగ్గరగా రాబోతుంది ఆ దెయ్యం. పిల్లవాడు చాలా భయంతో వణుకుపోతున్నాడు. ఇంతలో బయట నుంచి ఒక రాయి వచ్చి ఆ దెయ్యం తలకి గట్టిగా తగిలింది. దెయ్యం తల నుంచి రక్తం ధారలా పారుతుంది. అంతేకాదు దెయ్యం ఒక్కసారిగా అక్కడి నుంచి అన్ని రాళ్ళు పడేసరికి దెయ్యం అయ్యో బాబోయ్ నొప్పి నొప్పి నీ పని తర్వాత పడతా అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయింది. ఇది అంతా గమనించిన ఆ చిన్న పిల్లవాడు కళ్ళు తిరిగి కిందన పడిపోయాడు. ఆ ఊరిలో ప్రజలందరూ ఆ పిల్లవాడిని ఇంటికొని ఎత్తుకొని తీసుకువచ్చి పడుకోబెట్టారు. కొద్ది సమయానికి ఆ పిల్లవాడికి తెలియవచ్చి ఏడ్చుకుంటూ నాకు ఏమీ తెలియదు, ఆ దెయ్యమే నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది. రోజు నన్ను పిలిచేవాడు. అదే కాదు నాకు బంతిని ఆశని చూపించి నాతో ఆడుకుందాం రా అని రోజు పిలుస్తూ ఉండేవాడు. సరే సరే, అక్కడ దెయ్యం ఒకటే ఉంది కదా, ఇంకెప్పుడు అలా వెళ్ళకు. నేను ఇంకెప్పుడు వెళ్ళను, దయచేసి నన్ను క్షమించండి. సరే సరే, తప్పకుండా మీరు చెప్పిన విధంగా నడుచుకుంటాను. ఈ బంతి కూడా అక్కడదే అనగానే ఆ తండ్రి ఊరి పెద్దలతో పదండి, ఇకపై ఏ పిల్లవాడికి ఇలా జరగకుండా మనం అక్కడ ఏదైనా చెయ్యాలి, ఆ దెయ్యం ఊళ్ళో రానివ్వదని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ ఆ బంగ్లా చుట్టూ